ప్రార్థన చేసుకొని మనం ఈరోజు తరగతిని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీ అపారమైన ప్రేమ, దయ, కనికరము చొప్పున తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి కాపాడుతూ నాయన సజీవులుగా భూమి మీద నాయన ఉంచుతూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి కూడుకుంటూ మీ పనిలో ఉంటూ తండ్రి మీ మాటలను చెప్పి విని నేర్చుకునే భాగ్యాన్ని తండ్రి మా అందరికీ ప్రసాదించినందుకే మీకు వందనములు. తండ్రి దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి నాయన ఎన్నో మాటలను తండ్రి మా అందరి కొరకునైనా మీరు సిద్ధపరిచారు తండ్రి. ఆ విషయాలన్నింటినీ కూడా తండ్రి మేము నేర్చుకొని తండ్రి మా జీవితంలో మేము ఏ విధంగా బ్రతకాలో తండ్రి ఆ విధంగా జీవించలాగిన సహాయం దయచేయండి తండ్రి. మరి మీ మాటలను చెప్పుటకు సిద్ధపడుతున్నటువంటి నాకు తండ్రి మరి ఆ మాటలను తండ్రి చెప్పగలిగే జ్ఞానమును, శక్తిని, సామర్థ్యమును అనుగ్రహించమని మీ మాటల ద్వారా తండ్రి మేము తండ్రి ఏ విధంగానైనా మార్పు చెందాలని కోరుకుంటున్నారు, మేము ఏ విధంగా భూమి మీద బ్రతకాలని కోరుకుంటున్నారో తండ్రి ఆ విధంగా మేము జీవించలాగిన సహాయం దయచేయమని వేడుకుంటూ మా పట్ల చేస్తున్నటువంటి సమస్త విధమైన మేలును బట్టి తండ్రి మీకు వందనములు తెలియచేసుకుంటూ తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో మరి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం, ఆలోచన చేద్దాం. మరి మనం ఎన్నోసార్లు మరి ఆ విషయాలను మనం నేర్చుకున్నాం, విన్నాం, ఆలోచించాం. మరి విన్నది మరలా వినటం వలన మరి ఎక్కువగా మనం బలపడే, మరి ఎక్కువగా మనం మరి దేవుని కొరకు బలంగా నిలబడే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి విన్న విషయాలనే లేదంటే మనం అనేక సార్లు తెలుసుకున్నటువంటి విషయాలనే మరలా ఈరోజు కూడా మనం విని నేర్చుకుందాం. ఏంటి మనం ఎప్పుడూ వినే విషయం, ఎన్నిసార్లు మనం విన్నాం ఆ విషయాలు, మరి ఏంటా సంగతులు అని మనం ఆలోచిస్తే మన జీవితంలో మరి అది కొన్ని విషయాలు ఎలా అయితే చిరస్థాయిగా మన జీవితంతో ముడిపడి ఉంటాయో, ఏంటి మన జీవితంలో ఏమంటే ఆకలి దప్పులు అనేవి ఖచ్చితంగా మనతో పాటు ఉంటాయి, అంతే కదండి. ఆకలి, దాహం అవి మన జీవితంలో ముడిపడి ఉంటాయి. అలాగే పగలు, రాత్రి అవి కూడా మన జీవితంతో ముడిపడి ఉంటాయి. అలాగే మరి కష్ట సుఖాలు మరి ఇవి కూడా మన జీవితంలో ఏమవుతాయి, ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అలా మన జీవితంలో మన బ్రతుకు కాలంలో విడదీయలేని కొన్ని విషయాలు మనతో పాటు మనం ఉన్నంత కాలము మనతో పాటే కలిసి ఉంటూ ఉంటాయి. అలా మన జీవితంలో ఖచ్చితంగా మనకు సంక్రమించేది లేదంటే మన నుండి అది వేరు చేయబడనిది మరి ఏదైనా ఇంకోటి ఉందని అంటే అదే మరణము. దీన్ని ఎవరైనా వేరు చేయగలరా మన దగ్గర నుంచి? ఏమండి, ఆకలిని ఎలా అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందో, దాహం ఎలా అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందో, పగలు రాత్రి ఎలా అయితే మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుందో, కష్ట సుఖాలు ఎలా అయితే మన జీవితంలో ఖచ్చితంగా మరి సంభవిస్తాయో, మరి అదేవిధంగా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో మన జీవితంలో మరణం అనేది ఖచ్చితంగా అందరికీ కూడా సంక్రమిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు మరణించడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మరణం అనేది ఖచ్చితంగా అందరికీ సంక్రమిస్తూ ఉంటుంది. మరి దానికి చిన్నపిల్లలనే తేడా లేదు, దానికి వృద్ధులనే తేడా లేదు, దానికి ధనవంతులనే తేడా లేదు, దానికి పేదవారనే తేడా లేదు, లేదంటే దానికి శాస్త్రవేత్తలు వీళ్ళు గొప్పవారు అనే భేదం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది ఏదో ఒక రోజు సంక్రమిస్తూనే ఉంటుందండి. మన జీవితంలో నేను మరణించకూడదు అని మనం ఎన్నిసార్లు మనం అనుకున్నా, మరణం అనేది నాకు రాకూడదని ఎన్నిసార్లు మనం అనుకున్నా ఖచ్చితంగా మరణం అనేది మనకు వచ్చి తీరుతుంది. దానిని ఎవరూ ఆపలేరు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఎదురుపడే సంభవించే ఈ మరణం విషయంలో లేదంటే మరణాన్ని గురించి ఈరోజు మనిషి ఎంతగానో భయం కలిగి జీవిస్తూ ఉంటాడు. ఈ మరణ విషయంలో మనిషి ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు.
చూడండి, మరణం అనగానే ప్రతి ఒక్కరికి భయం. అమ్మో నేను చనిపోతానేమో, ఏదైనా ఒక ప్రమాదం జరిగినా, లేదంటే ఏదైనా ఒక వ్యాధి మనకు సంక్రమించినా, లేదంటే ఎవరైనా ఏదైనా మన కళ్ళ ముందు చనిపోయినప్పుడు వారిని చూస్తున్నప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. ఆ శవాన్ని చూసినప్పుడు, లేదంటే వారి జీవితంలో జరిగినటువంటి ఆ సందర్భాన్ని చూసినప్పుడు మనకు కూడా మన మరణం అనేది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అమ్మో నేను కూడా ఏదో ఒక రోజు మరణించాలి కదా, నేను కూడా ఏదో ఒక రోజు మరి వెళ్ళిపోవాలి కదా అని మరి ఆ మరణాన్ని గురించి ఏమిటి ఈరోజు లోకంలో 90% అందరూ కూడా ఖచ్చితంగా మరణానికి భయపడుతూ ఉంటారు. అందుకే మరణం దరి చేరకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి విధంగా ఏ విధంగా మరణాన్ని తప్పించుకోవాలి అని ఈరోజు చాలామంది మరణాన్ని జయించటానికి, లేదంటే దీర్ఘాయువు కలిగి బ్రతకడానికి, అమరత్వాన్ని కలిగి జీవించటానికి మరి ప్రపంచమంతా కూడా మనుషులంతా కూడా మరి భయపడుతున్నటువంటి మరణాన్ని లోకంలో ఉండకుండా చెయ్యాలి అని ఈరోజు ఎన్ని శాస్త్రవేత్తలు కూడా ఏమండి మరణం విషయంలో ఎన్నో ప్రయోగాలు, మనిషిని అమరుడిగా చెయ్యాలి, అమరత్వాన్ని మనిషికి అందించాలి, ఈ మరణ భయం నుండి మనిషిని తొలగించాలి అని ఏమండి ఎంతోమంది శాస్త్రవేత్తలైన వారు, గొప్ప గొప్పవారు అయిన వారు కొన్ని వందల సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరి వాటిలో ఎంతవరకు ఫలితం సాధించారు అని అంటే అది 0 అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నేను ఏ ఒక్కరైనా మరణాన్ని జయించగలిగారా చెప్పండి? ఆయుష్లో తేడా ఉండుండొచ్చు, కొంతమంది 90 ఏళ్ళు బ్రతుకుండొచ్చు, 80 ఏళ్ళు బ్రతుకుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరణాన్ని జయించాలనే ఆశ. ఎందుకు? భయం. మరణంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇది అందమైన లోకం. మరణంతో ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చూడండి, మరణం వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా మరణించినప్పుడు ఎందుకు భయపడతాము? వారి కుటుంబాలను చూసి, వాళ్ళ ఏడుపులను చూసి, వారి బాధలను చూసి, అమ్మ నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో, లేదంటే నేను లేకపోతే పరిస్థితి ఏమైపోతుందో అన్న ఆలోచన. కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి, లేదంటే బంధాలను విడిచి వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఏమండి ఈరోజు లోకంలో అండి మరణం అంటే భయపడిపోతున్నారండి. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు తప్పించుకోవటానికి. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, మన అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మనం విన్నాం. మరి ఏంటన్నమాట అని మనం ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. మరణం చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి మరణాన్ని తప్పించుకోలేకపోతున్నాడు. అది ఎవరైనా కూడా, అదో నేను చిన్నపిల్లను కదా నాకు మరణం రాదు అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా చెప్పండి? ఏమంటే స్కూల్లో చదువుకుంటూ పాఠాలు వింటూనే ఆమె కుప్పకూలిపోయింది. ఏమంటే భోజనం ప్లేట్ పక్కన పెట్టుకొని ఇంక తినటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది అలా ముద్ద నోట్లో పెట్టకముందే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏమంటే మాట్లాడుతూ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈవిడ చిన్నపిల్ల కదా, అప్పుడే పుట్టింది కదా, ఇంకా ఈ జీవితం చూడలేదు కదా, నేను వెళ్ళకూడదని మరణం అనుకుంటుందా చెప్పండి? ఇంకా వీళ్ళకెందుకు అంత, వీళ్ళకెప్పుడు మరణం రావాలి, నేనెందుకు, వాళ్ళెందుకు చనిపోవాలని, లేదంటే ఆరోగ్యంగా ఉన్నారని, కండలు తిరిగి ఉన్నారని, మంచి ఫుడ్ తీసుకుంటున్నారని, మంచిగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరణం లేదని మనం ఖచ్చితంగా చెప్పగలమా? వారికి మరణం రాదు అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎంత మెడికల్ కేర్ తీసుకున్నా, ఏదో ఒక రోజు కొంతకాలం అయితే ఎక్కువ బ్రతకచ్చు, కానీ మరణాన్ని పోస్ట్పోన్ చేయగలమా? చేయలేము. దేవుడు అదే చెప్తున్నాడండి. ఇలా ఈరోజు ఏదో ఒక రోజు నేను మరణాన్ని ఎదుర్కోవాలనే ఆలోచనతో, ఆ భయంతో, మరణ భయంతో ఈరోజు మనిషి మరి ఆ మరణాన్ని ఏ విధంగా నా దగ్గరకు దరిచేరకుండా ఉండాలి, మరణ భయం కలిగి నేను ఉండకూడదు, మరి మరణం అనేది నా దగ్గరికి రాకూడదని చెప్పి ఈరోజు ఆ మరణ భయంతో మనిషి ఎలాగైనా బ్రతకాలన్న ఆలోచనతో తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏదైనా చేయటానికి మనిషి ఇష్టపడిపోతున్నాడు. నేను చనిపోకూడదు. అందుకే దేవుడు యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మాట,
యోబు గ్రంథము 2వ అధ్యాయం. మనిషి తను బ్రతకడానికి ఏదైనా చేస్తాడంట, ఏదైనా ఇస్తాడంట. యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఏమండి, మనుషుల యొక్క మనస్సు ఎవరికి తెలిసిందండి? అపవాదికి తెలిసిపోయింది. అపవాది అంటుంది, మనుషులు తన ప్రాణ భయంతో తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి, ఏమండి భూమి మీద బ్రతకడానికి, ఏమండి ఎప్పుడూ కూడా మనిషి ఏం ఆలోచిస్తాడంటే తన ప్రాణము కొరకు, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును, చూడండి అంతవరకు దాచుకున్నది అంతా కూడా ఎప్పుడు బయటకు తీస్తాం? అంతవరకు కూడబెట్టుకున్నది అంతా సేవింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు బయటకు వస్తాయో తెలుసండి? మనం హాస్పిటల్లో కాలు పెట్టగానే అన్నీ వస్తాయి బయటికి, అంతేనా? అంతవరకు కూడబెట్టుకున్న బంగారం ఎక్కడికి వెళ్తుంది? తాకట్టుకి వెళ్తుంది. అంతవరకు బ్యాంకులో దాచుకున్న కట్టలు ఎక్కడికి వెళ్తాయి? హాస్పిటల్కి వెళ్తాయి, అంతే కదండి. మన సేవింగ్స్ అని మన కష్టపడి మన జీవితకాలం అంతా కూడా ఏమండి ప్రయాసపడి దాచుకున్నది అంతా కూడా దేనికోసం మనిషి దాచుకుంటున్నాడు చెప్పండి? ఏమండి నా కోసం కాదండి, నన్ను కాపాడుకోవడానికి కాదు, నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి కాదు అని ఎవరైనా అనగలరా చెప్పండి? అది 1,00,000 రూపాయలున్నా, 2 లక్షలున్నా, 10,000 కోట్లున్నా, 1,00,000 కోట్లున్నా, ఎన్ని కోట్లున్నా కూడా మనిషి అదంతా కూడా దేనికోసం ఖర్చు చేస్తాడు? తన ప్రాణం కొరకే, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికే. ఎందుకు? మరణ భయం. అమ్మో నేను ఎక్కువ కాలం బ్రతికేయాలి, ఎక్కువ కాలం జీవించేయాలి, నేను వెళ్ళిపోకూడదు ఈ లోకంలో నుంచి, నేను చనిపోకూడదు అనే ఆలోచనతో ఏమండి ఈరోజు మనుషులందరూ కూడా ఏమండి బ్రతుకుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమండి మరణ భయంతో మరి లోకానికి దాసులుగా మారిపోయారు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి. ఈ మరణ భయంతో, ఈ మరణం అంటే భయపడి మనుషులు ఎలా మారిపోయారంటే లోకానికి దాసుడుగా మారిపోయాడు, లోకానికి దాసులుగా మారిపోయారు. నేను మరణించకూడదు అన్న ఆలోచన, నేను చనిపోకూడదు, నేను ఎలాగైనా బ్రతికేయాలి, 10 మందిని మోసం చేశానే బ్రతికేయాలి, ఏమంటే 10 మందికి హాని చేశాను నేను బ్రతికేయాలి, ఏదో రకంగా కష్టపడి ఏదో రకంగా నేను ఏ విధంగా జీవించేయాలి. ఏమంటే ఎందుకంత ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎందుకంత మనుషులకి ఎందుకు ప్రాణం అంటే అంత ఇష్టం? ఎందుకు మరణం అంటే మనిషికి అంత భయం ఏర్పడిపోతుందండి? ఆలోచించండి. ఏమంటే మరణం అంటే నాకు భయం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా నాకు మరణం అంటే అస్సలు భయం లేదండి, నాకు చాలా ధైర్యం అని మనం అంటానికి కూడా వీల్లేదండి. ఎందుకంటే మనకి ఆ క్షణం వచ్చేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఎంత ధైర్యంగా ఉన్నా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏమనిపిస్తుంది? అమ్మ నాయన చావుకి దగ్గరగా వెళ్ళొచ్చాను అంటాం, అంతేనా? అమ్మో చచ్చిపోతునేమో అమ్మో అనే మాట వస్తుంది, అవునా? అమ్మో అని ఎందుకు అంటున్నాము? భయం. అమ్మ బాబోయ్ మరణమా, చనిపోవడమా, అమ్మ బాబోయ్ అని అంటాం. అంటే అమ్మో అనే మాట వస్తుంది, అంత భయపడిపోతున్నామని అంటే ఆలోచించండి. అందుకే మనకు కూడా ఏదో ఒక మూల లేదంటే ఏదో ఒక సందర్భంలో మనం అనుకోకుండా మన ఆలోచనలోనికి, మన తలంపుల్లోనికి ఏంటి మరణం అంటే భయం అనేది ఖచ్చితంగా చోటు చేసుకుంటుందండి. కాబట్టి ఈరోజు లోకం అంతా కూడా అదే భయంతో ఉందండి. ఎవ్వరో తెగించి ఏమండి ఏదో దేనికోసమో, లేదంటే ఏదో సాధించలేదనో, లేదంటే దేనికోసమో తెగించి ఎవరో వెళ్తారు, 1%, 1%, 2% తప్ప ఏమండి లోకంలో, ప్రపంచంలో ఏమండి ప్రతి ఒక్కరూ కూడా మరణానికి ఖచ్చితంగా భయపడిపోతున్నారు. మరణ భయం చేత లోకానికి ఏమైపోయారంట? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తూ, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చివరి మాట, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. చూడండి, జీవితకాలం అంతయు ఏమండి మరణ భయము చేత, ఏమండి ఇది ఆత్మీయంగా తీసుకోవచ్చు, శారీరక మరణం గురించి కూడా ఇది తీసుకోవచ్చు. జీవితకాలం అంతయు ఏమండి జీవితకాలం అంతయు ఉంటుందా? ఉంటుందండి. మనకు లేదని చెప్పడానికి లేదు. అంటే జీవితకాలం అంతయు ఏమిటి మరణ భయము. ఆ మరణ భయంతో ఈరోజు మనిషి కష్టపడుతున్నాడు, నేను చనిపోకూడదు అని. ఆ మరణ భయంతో ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నాడు. ఆ మరణ భయంతో ఈరోజు మనిషి తింటున్నాడు.
ఆ మరణ భయంతోనే ఈరోజు మనిషి చదువుకుంటున్నాడు. ఆ మరణ భయంతోనే ఈరోజు మనిషి సంపాదించుకుంటున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. లోకంలో ఎలాగైనా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు. ఆ మరణ భయము, ఆ మరణ భయంతో ఏమైపోయాడంటే దాస్యమునకు లోబడిన వారిని, దాస్యమునకు ఏమైపోయారంటండి, లోబడిపోయారు. దాస్యమునకు లోబడిపోయారు. ఈరోజు లోకం అంతా కూడా చూడండి, అంత దాసులు, ఒక దాసుడిగా మారిపోయాడు లోకానికి. సంపాదన సంపాదన సంపాదన. గొడ్డులా కష్టపడుతుంటారు, సంపాదించుకోవాలి, బ్రతకాలి, సంపాదించాలి, బ్రతకాలి, సమకూర్చుకోవాలి, దాచుకోవాలి, జీవించాలి, ఎలాగైనా బ్రతకేయాలి. ఎలాంటి ఆలోచనతో లోకానికి దాసుడిగా మారిపోయాడండి. పరుగు 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 పరుగు, ప్రయాస ప్రయాస ప్రయాస, అంతా కూడా మనిషి జీవితం అంతా కూడా ఆ మరణ భయంతోనే నిండి ఉన్నది. ఆ మరణ భయంతోనే మనిషి జీవితం అంతా కూడా నిండిపోయింది. ఆ మరణ భయమే మనిషి గుండెల్లో చోటు చేసుకుంది. అందుకే ఈరోజు దాన్ని తప్పించుకోవటానికే ప్రయత్నాలు, దాని నుండి జయించడానికి, మరణాన్ని జయించడానికే పరిశోధనలు, మరణాన్ని లేకుండా చేయటానికి ఎన్నో జరుగుతున్నాయి లోకంలో అండి, ఎన్నో జరుగుతున్నాయండి. ఈరోజు మనుషులు లోకంలో ఎందుకెంత భయపడుతున్నారు మరణానికి ఆలోచించండి. ఇంతవరకు మరణం అంటే ఎంత భయపడుతున్నారనే విషయం మనం తెలుసుకున్నాం. ఎందుకు భయపడుతున్నారు? ఇదే శాశ్వతం అనుకోవడమా? దీని తర్వాత ఏది మనిషికి మరికొక జీవితం లేదే అని అనుకుంటున్నారు, అంతే కదండి. నేను ఇక్కడే ఉండిపోతాను అంటున్నావు అని అంటే, నువ్వు మరో చోటుకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదని అంటే దాని అర్థం ఏంటి? దీనికి మించి ఇంకేమీ లేదనుకుంటున్నావు కదా. ఇక్కడ ఉండిపోవాలి, నా కుటుంబంతోనే ఉండిపోవాలి, లేదంటే ఇదే లోకంలో ఎలాగైనా ఉండిపోవాలి, మరణాన్ని తప్పించుకొని దీర్ఘాయుష్మంతుడిగా బ్రతికయ్యాలి, అమరత్వాన్ని పొందుకోవాలి అని అనుకుంటున్నారని అంటే వారికి మరణం తరువాత ఉన్నటువంటి జీవితము వారికి అర్థం కాలేదని అర్థం. మరణం తర్వాత ఉన్నటువంటి ఆ మహా జీవితం, ఆ మహా అద్భుతమైనటువంటి జీవితం ఈరోజు ప్రపంచానికి తెలియదు. మరణం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, మరణం తర్వాత ఎలాంటి అద్భుతమైన జీవితం ఉంటుంది, మనం ఎక్కడికి వెళతాము అని ఈరోజు తెలియదండి. మరణం అనేది ఏదో ఒక శత్రువుగా చూస్తున్నాడు, మరణాన్ని ఒక విరోధిగా చూస్తున్నాడు, మరణాన్ని ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మరణం అనేది ఏంటని బైబిల్ చెప్తుందండి. మరణం అనేది ఏంటి? మరో లోకానికి మార్గం. నువ్వు ఏ లోకం నుంచి వచ్చావో ఆ లోకానికి నిన్ను చేర్చేటటువంటి ఒక చక్కని మార్గం అది. ఆ విధంగా ఎందుకు తీసుకోవటం లేదు ఈరోజు సమాజం? ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? మరణం తర్వాత ఏదో ఉంది, నేను తెలుసుకోవాలి, మరణం తర్వాత మరో జీవితం ఉందా, లేదంటే మరణం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎలాంటి జీవితాన్ని నేను పొందుకుంటాను, ఇదే ముగింప, దీని తర్వాత ఇంకేమీ లేదా అని ఈరోజు సమాజం ఆలోచించట్లేదు. కాబట్టే కలకాలము ఎక్కడే ఉండిపోవాలి, కలకాలము ఏదైనా ఎలాగైనా ఎక్కడే బ్రతికేయాలి, ఏ కష్ట సుఖాలు లేదంటే ఏ విధంగా ఏదో రకంగా ఎక్కడ జీవించేయాలని అనుకుంటున్నాడు. అందుకే అలాంటి ఈ లోకాన్ని విడిచి మరి వెళ్ళటానికి ఇష్టపడినటువంటి మనిషికి మరణం తర్వాత సంభవించబోయే అనేకమైన అద్భుతమైన విషయాలు, లేదంటే అద్భుతమైన జీవితాన్ని మనిషికి అందించటానికి, మరణం యొక్క భయాన్ని మనుషులకు తొలగించటానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరణ భయాన్ని తొలగించటానికి, మరణం ఖచ్చితంగా వస్తుందని మనం చదువుకున్నామా లేదా? దేవుని తీర్మానం అది, దేవుని యొక్క నిర్ణయం అది. ఎందుకంటే ఆ మరణమే నిన్ను మరో లోకానికి చేరుస్తుంది. నరులారా తిరిగి రండి అన్న దేవుని యొక్క పిలుపుకు అదే మార్గం. మరి అలాంటప్పుడు దేవుడు మరణించకుండా ఆపుతాడా చెప్పండి? మరణాన్ని ఇవ్వకుండా ఆపుతాడా? మరణాన్ని తొలగించుకునేదంటే మరణం లేకుండా చేసుకునే అవకాశం దేవుడు ఎవరికైనా ఇస్తాడా? లేదండి. నువ్వు ఎంత గొప్పవారివైనా మరణం ఖచ్చితంగా వస్తుంది. మరియు ఆ వస్తున్నటువంటి మరణం తప్పించుకోలేనటువంటి ఆ మరణము యొక్క భయం కలిగినటువంటి మనుషులందరికీ కూడా ఆ మరణ భయాన్ని తొలగించటానికే వచ్చినటువంటి ఒక మహా వ్యక్తి, మహాశక్తి, ఒక మహనీయుడు, ఈరోజు ప్రపంచ ప్రజల చేత కొనియాడబడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఈరోజు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి,
ఆ మరణ భయాన్ని తొలగించటానికి జీవితకాలం అంతయు ఆ దాస్యమునకు లోబడిపోయి ఏమంటే మరణం అంటే భయపడుతూ అంటే ఆవేదనతో బెంగపడిపోతూ ఏమంటే చాలామందికి బెంగ ఉంటుందండి. ఎప్పుడో రాబోయే మరణం కోసం ఇప్పుడు నుంచే బక్కచిక్కిపోతూ ఉంటారు. చచ్చిపోతానేమో, నా చావు ఎలాగుంటుంది, ఏమైపోతానో, నా పరిస్థితి ఏటో, ఎలా చచ్చిపోతానా, యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతానా, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతానా, లేదంటే ఇంకేదైనా రోగం వచ్చి చచ్చిపోతానా, ఏమంటే ఎలాగ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఎప్పుడో రాబోయే మరణం గురించి కూడా ఏమంటే చింతిస్తూ ఆ చింతతో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఏమంటే మరణ భయాన్ని తొలగించటానికే ఏమంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఏమంటే మహనీయుడిగా మనుషులందరికీ కూడా మరణం తర్వాత ఉండబోయేటటువంటి అద్భుతమైన జీవితాన్ని పరిచయం చేశాడండి. మనుషులందరికీ కూడా మరి మీరు ఈ లోకంలో ఉండిపోవాలి, లేదంటే మరణానికి భయపడుతున్న వారందరికీ కూడా ఏమంటే ఒక అద్భుతమైన విషయాలను, ఎన్నో విషయాలను ఆయన పరిచయం చేశాడు, తెలియచేశాడు. మనుషులందరి కొరకు ఆయన ఎందుకు వచ్చాడంటే అండి, ఈరోజు మనం మరణానికి భయపడుతున్నాం కానీ ఆయన దేనికి వచ్చాడంట చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. ఏమంటే దేవుని కృప వలన ఆయన అంటే ఎవరండి? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ఏంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆయన వచ్చారంట. మనుషులందరి కొరకు ఆయన వచ్చి మరి మరణాన్ని అనుభవించాడంట. చూడండి, అసలు యేసుక్రీస్తు ఈరోజు మరణం అంటే భయపడుతున్న మనుషుల మధ్య అసలు మరణించడానికి పుట్టిన వారు ఎవరైనా ఉంటారో చెప్పండి. అంటే జీవించడానికి పుట్టానండి అనేవాళ్ళు చాలామంది చూసాం. అంతేనా? నువ్వెందుకు పుట్టావు బాబు అని అంటే, నేను బ్రతకడానికే పుట్టాను. ఎందుకు పుడతారు? పిచ్చి ప్రశ్నలు వేస్తావేట అంటారు. నువ్వు ఎందుకు పుట్టావు అని అంటే, పుట్టాను అని అంటారు. కానీ ఏంటి, ఏ మరణాన్ని చూసి మనిషి భయపడుతున్నాడో, అంటే ఏ మరణానికి వెళ్ళటానికి ఇష్టపడటో, ఏ మరణాన్ని జయించడానికి ఏమండి ఆరాటపడుతున్నాడో, ఆశపడుతున్నాడో, ఏమంటే అలాంటి మరణాన్ని పొందటానికే అండి ఎవరైనా పుట్టడానికి బ్రతకడానికి ఎవరైనా పుడతారు. కానీ అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటండి? పుట్టారంట. చూడండి, మరణము కోసమే పుట్టినటువంటి మహనీయుడు, మరణించటానికే పుట్టినటువంటి మహనీయుడండి ఆయన. మరణించి ఆయన ఏం చేశాడండి? మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లుగా దేవుడు మన కొరకు రాయించడం అనేది జరిగింది. ఆయన మరణించి ఆయన ఏం చేశాడంటే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చివరి మాటలు చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. చూడండి, ఆ క్రీస్తు యేసు ఏం చేశాడంటే అండి, మరణించి మనందరి కొరకు ఆయన మరణించి ఏం చేశాడు? జీవమును. అంటే మరణించిన తర్వాత ఏముందండి? మరణించిన తర్వాత ఏముంది? మరణిస్తే ఏమీ లేదనుకుంటున్నాం మనం. లోకంలో ఉన్న వారందరూ కూడా అదే అనుకుంటున్నారు, మరణం తర్వాత ఇంకేమీ లేదు. అందుకే ఏమనుకుంటారు? ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కాబట్టి బ్రతుకున్నంతకాలం ఆ మరణం కోసం మనం ఎందుకు ఆలోచించాలని, బ్రతుకున్నంతకాలం హ్యాపీగా తింటూ త్రాగుతూ సుఖంగా అందరితో ప్రేమగా ఉంటూ చక్కగా మనం ఏం అనుభవించాలనుకుంటున్నామో అన్నీ అనుభవిస్తూ మనం హాయిగా సంతోషంగా వెళ్ళిపోవాలి. ఆ విధంగానే మనం జీవించాలి. హ్యాపీగా బ్రతకడానికి దేవుడు మనల్ని బ్రతికించాడు, అందుకే మనల్ని పుట్టిస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి అని ఈరోజు లోకం మరణాన్ని గురించి ఆలోచించకుండా ఆ రకంగా ఉందండి ఈరోజు లోకం. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నాడండి? ఆయన మరణమును నిరర్ధకం చేసేశాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు మరణానికి? ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు అంతగా మరణం గురించి? ఎందుకు మీరు కంగారు పడిపోతున్నారు? మరణాన్ని తప్పించేసుకోవాలనో లేదంటే మరణించకూడదనో
ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ఇగో మరణం తరువాత మరో అద్భుతమైన జీవితం. ఏంటా జీవితం? ఆయన జీవమును మరణానికి అర్థం లేనిదిగా చేసేసాడంట. ఇదేనా మరణం అంటే? అంతేనా మరణం అంటే? ఏమంటే ఆయన చూస్తే మనకు అర్థమవుతుందా లేదా? ఆయన చనిపోయారనుకో, ఆయన చనిపోయి ఏమంటే 3వ దినాన తిరిగి లేచిపోయారు. మరణం ఆయన బంధించిందా? మరణం ఆయన ఆపగలిగిందా చెప్పండి? లేదు. మరణం ఆయనను బంధించి ఉంచలేదు, అది అసాధ్యం. ఆయనను మరణం ఆపలేకపోయింది. ఆయన మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. మరణాన్ని జయించి ఏమిటి తిరిగి లేచి ఇగో మరణం ఏంటో అనేది, మరణం అంటే ఏంటి, దాని తర్వాత జీవితం ఏంటి అనేది చూపిస్తూ మరణ భయాన్ని లేకుండా మనుషుల మధ్య ఆయన తొలగించాడు. అర్థం లేనిదిగా చేసేసాడు. అంతే కదండి. అక్కడ అదే అంటున్నారు చూడండి, మరణమును ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. అక్షయత కలిగిన జీవితం, దానికి క్షయం లేదు. ఈ జీవితం క్షయమైపోతుంది కదండి. ఈ శరీరం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది, క్షయమైపోతుంది. సమాధి చేసిన తర్వాత 1 రోజులు 2 రోజుల్లో కుల్లటం అనేది ప్రారంభమైపోతుంది, క్షయమైపోతుంది. మొత్తం అంత జుట్టు ఊడిపోతుంది, కళ్ళు పోతాయి, పళ్ళు ఊడిపోతాయి. ఏమంటే శరీరంలోనే ప్రతి అవయవం కూడా పురుగులు తినేస్తూ ఉంటుంది. ఏమంటే మట్టికి ఈ దేహం అప్పగించేసినప్పుడు ఇంకేమైనా కొన్ని నెలల తర్వాత మనం చూసి దేహం కనిపిస్తుందా? కనిపించదండి. కంపు, అంతే కదండి. కంపుతో ఉంటుంది దేహం, క్షయమైపోతుంది, నాశనం అయిపోతుంది, కనిపించదు కొన్ని రోజుల తర్వాత. అది ఎల్లప్పుడూ జీవించేది కాదు ఈ దేహం, కంటికి కనిపించేటటువంటి ఈ దేహం. కానీ మరణం తర్వాత ఒక అద్భుతమైన జీవితాన్ని, లేదంటే మరణం తర్వాత ఆయన ఇగో మీరు అక్షయతను పొందుకుంటారు, జీవాన్ని పొందుకుంటారు అని చెప్పి ఆయన దానిని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మనుషులందరికీ ఆయన చూపించాడండి, ధైర్యాన్ని నింపాడు మనుషులకి. ఇగో యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, నేను కూడా తిరిగి లేస్తాను, ఏదో ఒక రోజు నేను కూడా తిరిగి లేస్తాను అని ఈరోజు సమాజం తెలుసుకోవాలి. అందుకే కదండి ఆయన తిరిగి లేచాడు. ఆయన పాపం అనే దాస్యం నుండి విడిపించటానికి, అలాగే 2వ మరణం నుండి విడిపించటానికి, అలాగే లోకంలో మరణ భయం చేత బాధపడుతున్న వారిని, భయపడుతున్న వారిని ఆయన బలపరచటానికి, ధైర్యపరచటానికి, తర్వాత ఉన్నటువంటి అద్భుతమైన జీవితాన్ని చూపించటానికే యేసుక్రీస్తు వారు మన అందరి కోసం ఆయన లేచారు, చూపించారు. యేసుక్రీస్తు ఉన్నటువంటి శిష్యులకు కూడా మరణానికి భయపడ్డారా లేదా? చాలా భయపడ్డారండి. యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు ఎంతగా భయపడ్డారు. అసలు యేసుక్రీస్తు వారు తిరిగి లేచి వెళ్ళిపోవచ్చు కదా వెంటనే, అంతేనా? 3వ దినాన తిరిగి లేచి వెళ్ళిపోవచ్చు పరలోకానికి. కానీ ఎందుకు వాళ్ళు ఆ యేసుక్రీస్తు అన్ని రోజులు వారి మధ్య తిరగాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఆలోచించండి. అన్ని రోజులు వారికి కనిపించవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? అలాగే తనని చూపించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో అని చూపించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదండి. కేవలం 3వ దినాన తిరిగి మరణం తర్వాత మరో జీవితం ఉంది, లేదంటే ఆయన తిరిగి లేవచ్చు అని ఆ ఒక్క విషయాన్ని నిరూపించడానికి ఆయన చనిపోయి తిరిగి లేచారా? అలా అయితే ఆయన వెంటనే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ శిష్యులు కూడా మరణ భయంతో వాళ్ళు కూడా ఏమైపోయారు? మరణ భయాన్ని కలిగి ఉన్నారు. చనిపోతామేమో, చంపేస్తారేమో. మరి ఆ చుట్టూ ఉన్న శిష్యులకు కూడా మరణ భయం ఉంది కాబట్టి వారికి కూడా యేసుక్రీస్తు వారు చూపించారు, ఇగో మీరు భయపడకండి. యేసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాల్లో ఎన్నిసార్లు వారి మధ్య ఉన్నప్పుడు ఎన్నిసార్లు వారికి చెప్పారు, ఇగో నేను ఆ ప్రధానుల చేతకు పెద్దల చేత నేను అప్పగింపబడతాను, వారు నన్ను సిలువ వేస్తారు, వారు నన్ను చంపుతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను, 3వ దినాన నేను తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైందా చెప్పండి? వాళ్ళకి అర్థం కాలేదండి. యేసుక్రీస్తు వారు వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి పంపించినప్పుడు కూడా, లేదంటే ఆయన జీవితకాలంలో వారితో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పారా లేదా? వస్తాయని, శ్రమలు వస్తాయని చెప్పారా లేదా? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మన మనుషులందరూ కూడా మిమ్మల్ని సమాజ మందిరంలో నిలబెడతారు, అధికారులకు అప్పగిస్తారు, వారు మిమ్మల్ని
హింసిస్తారు, చంపుతారని చెప్పారా లేదా? చెప్పారండి. అదే మాట మనకి మత్తయి సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. 24వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఈ మాట ఎవరితో చెప్తున్నారండి? శిష్యులకేనా? శిష్యులకే చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఈ మాట ఎవరికి చెప్తున్నారు? శిష్యులకే చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఇగో మరణం అనేది వస్తుంది, మరణం అనేది వస్తుంది. అక్కడ భయపడమని చెప్తున్నాడా, లేదంటే వాళ్ళు ధైర్యపరచడానికి చెప్తున్నాడా? భయపెట్టడానికి చెప్పటం లేదండి. మీరు భయపడతారు కాబట్టి, మరణం వస్తుంది కాబట్టి మీరు భయపడండి, మరి ఎలాగైనా బ్రతకడానికి మీరు చూడండి, ఏదో రకంగా మీరు బ్రతుకుండండి ఏంటి, అలాగ చెప్పటం లేదండి. ఇక్కడ వస్తాయి, మీరు ధైర్యం కలిగి ఎదుర్కోవాలి. భయపడద్దు. మీరు జనులు మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని కొరడాలతో కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీకు ఎన్నో శ్రమలు కలిగిస్తారు. ఏమిటి ఇవన్నీ కూడా మరణాన్ని గురించి ఏమిటి అన్నీ బోధిస్తూనే ఉన్నాడు ప్రారంభం నుంచి కూడా. ఆయన బోధ అంతా కూడా ఏంటండి? శ్రమలు శ్రమలు శ్రమలు, కష్టాలు, అవే కదండి. మీకు ఏమీ కలగదు, నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను, మీకు అసలు మరణమే రాదు, మిమ్మల్ని మరణం నుండి నేను తప్పిస్తాను. ఏమైనా అలాంటివి ఏమైనా ఆయన ఎక్కువ బోధించాడా? అలాంటివి కాదండి. మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని కొరడాలతో కొడతారు, మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని భయంకరంగా నిందల పాలు మీ మీద అభియోగాలు మోపుతారు. ఏమంటే ఈ మరణాన్ని గురించి అన్ని విషయాలు కూడా శిష్యులకు నూరు పోస్తున్నాడు. ప్రారంభం నుంచి కూడా చెప్తూనే ఉన్నాడండి, చెప్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మరి శిష్యులకి ఎంతవరకు అర్థమయ్యి వారు ఏమైనా మరణ భయాన్ని వారు పోగొట్టుకున్నారా? అదిగో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మరి మరణానికి భయపడకూడదు అని వాళ్ళు ఏమైనా ఆ మరణ భయాన్ని పోగొట్టుకున్నారని అంటే ఏమంటే వాళ్ళు ఆ మాటలకు అప్పటికప్పుడు ధైర్యపరచబడినా అంటే మనకు కూడా అలాగే ఉంటుంది కదండి. దేవుడి మాటలు విన్నప్పుడు మనకి ఎలాగ అనిపిస్తూ ఉంటుంది? మనకేముంది, చావు వస్తే రానిలే, పర్లేదు, ఏదైతే ఏముంది చక్కగా వెళ్ళిపోవచ్చు, ఏముంది చావుకేముంది. ఆ మాటలు విన్నప్పుడు మనకు ధైర్యం కలుగుతూ ఉంటుంది. అంతేనా? మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా రాని, దేవుడు ఉన్నాడు కదా, దేవుని వాక్యం ఉంది కదా అని ఆ ధైర్యం ఆ క్షణాన్ని మనకి కలగచ్చు. కానీ ఒక్కసారి మనం ఆ యొక్క దాంట్లో నుంచి మనం బయటికి వెళ్ళాం అనుకోండి, ఇంకా మనకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది మరణం గురించి ఖచ్చితంగా. అలాగే శిష్యులు కూడా అండి, యేసుక్రీస్తు వారు మరణం గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు బోధించినా ఏమంటే వాళ్ళకి ఇంకా ఆ అవగాహన అనేది, ఆ మరణం గురించిన అవగాహన అనేది వారికి రాలేదు. పైగా వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో కూడా మన అందరికీ తెలుసు. పేతురు గారు ఏమన్నారండి? మరి ఇగో నా విషయమే మీరు అందరూ కూడా అభ్యంతరపడతారు. మత్తయి సువార్త చూడండి 26వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు. ఏలి అనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన నేను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా. చూడండి, మరణమే నా కళ్ళ ముందు వచ్చినా నేను అస్సలు అభ్యంతరపడను, మరణమే నా దగ్గరకు వచ్చి నిలబడినా నేను భయపడను. ఆయన పేతురు గారి మాటలు అలాగే ఉన్నాయి కదండి. ఇగో నన్ను కొడతారు, నన్ను సిలువ వేస్తారు, గొర్రెల కాపరిగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఇలాంటి శ్రమలు వస్తాయి, నా పరిస్థితి చూసి మీరు అందరూ కూడా భయపడిపోతారు, చెదిరిపోతారు అని అన్నప్పుడు ఆయన ఏమనుకోవాలి? అవును కదా, యేసుక్రీస్తు ఇలా చెప్తున్నారంటే ఏదో ఉండుంటారు కదా అని మనం ఆలోచించాలి. కానీ పేతురు గారు అప్పుడు ఆ టైంలో, ఆ వేడిలో, లేదంటే ఆ యేసుక్రీస్తు వారి మాటలకి నేను అంగీకరించకూడదని ఆలోచనతో ఏ ఉద్దేశం తెలియదు. కానీ అయ్యయ్యో లేదు ప్రభు అని మీరు ఎప్పుడు అలాగా భావించద్దు. మమ్మల్ని అసలు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, అసలు మేము అలా కాదు, ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మీతో తిరిగాము కదా, మీకు తెలీదా మేమేంటో,
మిమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించారు, ఎన్నిసార్లు మీ గురించి ఎన్నో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు, అలాగని మేము వదిలేసి వెళ్ళిపోయామా? అలా మేము ఎప్పుడూ కూడా అలాగా అభ్యంతరపడము. మరణమే మా దగ్గరికి వచ్చి నిలబడినా మేము ఎప్పుడు కూడా అభ్యంతరపడము. 5వ వచనంలో పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. ఇక్కడ చూడండి, అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంటే శిష్యులందరూ కూడా ఏమనుకున్నారు? అలాగ అనుకోవద్దు, మీరు అలాగా మేము ఎప్పుడు కూడా మీతో పాటే ఉంటాము, మరణం వచ్చినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టి మేము వెళ్ళము అంటే అంతవరకు మాటలు విన్నారు. కానీ ఆ సందర్భం వచ్చేసరికి ఏమైపోయారు? మొత్తం అందరూ కూడా చెదిరిపోయారు. ఎవరు లేరు ఇంక అక్కడ. ఒక యేసుక్రీస్తు వారే ఉన్నారు అక్కడ. పట్టుకున్నారు ఆయన్ని. అక్కడికి వచ్చి వీళ్ళందరూ ఇంకా ఇరుపంచాలి ఎక్కడ కూడా అక్కడ కనిపించలేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకు కూడా ఏముంది? మరణ భయం అనేది వాళ్ళకు కూడా ఏర్పడిపోయింది. మరి అక్కడన్నా ఒక చిన్నది పేతురు గారిని చూసి ఏమని అనింది? ఇగో నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా, నాకు తెలుసు అంటే, లేదు నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఏమండి మళ్ళీ ఇంకొకరు వచ్చి ఒక చిన్నపిల్లకి భయపడిపోయారండి. ఎవరైనా ఒక చిన్నపిల్ల వచ్చి మళ్ళీ ఏమైనా అన్నదనుకోండి, మనం భయపడతామని చెప్పండి, ఎలా అటని గసిరేస్తాం, అవునా? కానీ ఒక చిన్న పిల్ల వచ్చి కూడా ఇగో నువ్వు ఆయనతో పాటు నువ్వు తిరగడం నేను చూశాను, నువ్వు సువార్త ప్రకటించడం నేను చూశాను అనగానే ఆవిడ చిన్న పిల్లకు కూడా భయపడిపోయారు. 3 సార్లు కూడా నేను ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారండి శిష్యులు కూడా. మరణ భయం ఆనాడు ప్రారంభ దశలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మరి యేసుక్రీస్తు వారు బలపరచాలా లేదా? రేపొద్దున తనకు సాక్షులుగా నిలబడవలసిన వాళ్ళు వాళ్ళే మరణానికి భయపడిపోతే ఎలా? వాళ్ళే మరణానికి జడిసి వెనుతిరిగితే ఎలా? రేపొద్దున ఆయన రాజ్య సువార్తను, ఆయన వెలుగులోకి తెచ్చిన అక్షయతను, ఆయన తెలిసినటువంటి జీవాన్ని, ఆయన తెచ్చినటువంటి రక్షణను ప్రపంచానికి పరిచయం చేయాల్సింది ఎవరండి? ముగ్గురే కదండి. వాళ్ళ అపోస్తులే కదండి, అపోస్తులే కదండి. మరి అలాంటి వారిని మరి అలాంటి వారందరినీ కూడా మరణ భయం లేకుండా చేయాలనుకున్నాడు. భయపడకూడదు, ఆయన భయపడకుండా ఉండేటట్లుగా చేశాడండి. అందుకే ఏం చేశాడండి? తనకున్న ఉన్నటువంటి అక్షయ శరీరాన్ని ఆయన ఏం చేశాడు? చూపించాడు. ఇగో అద్భుతమైన శరీరం చూడండి, ఇగో నన్ను ముట్టుకోండి, నన్ను చూడండి, ఈ అద్భుతమైన శరీరం, దీన్ని ఏదైనా ఆపగలదా? ఏది ఆపలేదు. దీన్ని ఆపలేదు. లోకాలను కూడా దాటగల ఒక మహాశక్తి కలిగినటువంటి అక్షయ దేహం. తలుపులు మూసున్నా కూడా ఆయన ఏం చేశాడంటండి? తలుపులు మూసున్నా యేసుక్రీస్తు వారు అక్షయ శరీరాన్ని ధరించుకొని లోపలికి వారి మధ్యకు వచ్చేసాడంట. ఈ శరీరం అయితే మనకి మంటల్లో కాలిపోతుంది, మట్టిలో పెడితే కుళ్ళిపోతుంది, ఏదైనా తగిలితే రక్తం వస్తుంది, లేదంటే ఏదైనా మన ప్రమాదం జరిగితే ఇది పాడైపోతుంది. దీన్ని మంటలు కాల్చగలవు, కత్తి దీన్ని నరకగలదు, తుపాకీ దీన్ని పాడు చేయగలదు. ఏదైనా కూడా ఈ దేహాన్ని పాడు చేయగలదండి, దీన్ని ఆపగలదు. కానీ అక్షయ శరీరాన్ని ఆపగలదా? ఏదైనా కూడా ఏ శక్తి అని అక్షయ శరీరాన్ని ఆ దేహం కలిగి ఉన్నటువంటి వారిని ఆపగలదా చెప్పండి? ఆపలేదు. అంత గొప్ప దేహాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు వారు చూపించారు. ఇదిగో మరణం తరువాత ఇగో ఇవన్నీ మనం పొందుకుంటాం, మీరు అందరూ పొందుకుంటారు, కాబట్టి మీరు భయపడకండి. ఎప్పుడైతే మరి ఆయన యొక్క మరణం తర్వాత జీవితాన్ని చూశారో, ఆయన జీవితాన్ని ఆయన కల్లారా వాళ్ళు చూశారో, ఇంకా అప్పటి నుంచి శిష్యుల్లో ఏమైపోయింది? మరణ భయం అనేది కనిపించలేదు. అసలు ఇరుపంచాలు ఎక్కడ కూడా కనిపించలేదండి. అసలు అంతవరకు పారిపోయిన వాళ్ళు, అంతవరకు ఎవరైనా అడిగితేనే జడిసిపోయిన వాళ్ళు, అంతవరకు మరణం అంటే ఎంతో కంగారు పడిపోయే వాళ్ళు, అపోస్తులు అందరూ కూడా ఆ మరణ భయాన్ని పోగొట్టుకున్నారు. ఒకప్పుడు నేను ఎరగను అన్నటువంటి పేతురు గారే ఒక సమయానికి వచ్చేసరికి అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమని బోధిస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా
యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారి ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి, చూడండి ఇక్కడ ఏమైపోయిందండి, ఒకప్పుడు నాకు తెలియదు అని భయపడిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఏమంటే సమాజం మధ్య మనుషుల మధ్య ఆ భయాన్ని పోగొట్టుకొని మా బ్రతుకు ఇంకెవరి కోసం? దేవుని కోసం. మా బ్రతుకు ఇంకా సువార్త ప్రకటించడం కోసం. దానికోసం మరణం మాకు ఎదురైనా మాకు పర్వాలేదు, మాకు ఆనందం. ఎందుకంటే ఆ మరణం తర్వాత ఉన్నటువంటి ఆ జీవితం మాకు కావాలి. ఆ మరణం తర్వాత పొందుకోబోయే అద్భుతమైన ఆ దేహం మాకు కావాలి, ఆ లోకం మాకు కావాలి. మేము తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడే ఎంతకాలం మేము ఉండిపోతాం? ఇది శాశ్వతమైనది కాదు. ఈ జీవం అనేది శాశ్వతమైనది కాదు. ఇది అక్షయ జీవితం కాదు. ఇది నాశనం లేని జీవితం కాదు ఇది అని చెప్పి ఏమండి వారందరూ కూడా మరణ భయాన్ని పోగొట్టుకున్నారండి. ఎవరైనా ఏమండి ఇలాంటి ధైర్యం ఈరోజు లోకంలో ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి? ఎంత డాక్టర్ అయినా ఎన్ని చేసినా కూడా మరణ భయాన్ని పోగొట్టలేడు. కానీ మనుషులకు మరణ భయాన్ని పోగొట్టినటువంటి వ్యక్తి ఏమండి యేసుక్రీస్తు వారు. వాళ్ళు మాకు తెలియదు అని పారిపోయిన వాళ్ళే వారు ఎంత ధైర్యంగా మృతుల్లో నుండి మీకు పునరుత్థానం కలగాలనంటే ఇగో యేసుక్రీస్తు వారే దానికి ఆధారం. యేసుక్రీస్తు వారే మీరు నమ్ముకోవాలి. ఆయనే రక్షకుడు, ఆయనే మన విమోచకుడు. ఆయన ద్వారా మనకు ఏమంటే నిత్య జీవం వస్తుంది. ఆయనే మార్గం తండ్రి దగ్గరకు అని ఏమంటే ఎంతో ధైర్యంగా వాళ్ళు బోధించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమంటే ఎంత ధైర్యంగా 13వ వచనంలో చూడండి, వారు పేతురు యోహాన్ల ధైర్యం చూచినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి, చూడండి వారు ధైర్యాన్ని తెచ్చుకున్నారంటండి. ధైర్యాన్ని తెచ్చుకున్నారంటే మరి మనకు ఆ ధైర్యం ఉందా చెప్పండి? ఏముందండి, మరణం వస్తే రానివ్వండి. అలాగని బలవంతంగా చనిపోవడం గురించి లేదంటే బలవంతంగా ప్రాణం తీసుకోవడం గురించి ఇక్కడ దేవుడు చెప్పడం లేదండి. దేవుడు నియమించినటువంటి ఆయుష్కాలం, ఆ ఆయుష్కాలంలో దేవుడు మనకు మరణాన్ని ఇచ్చేంత వరకు కూడా ఏమిటి ధైర్యంగా మనం ఏం చేయాలి? దేవుని పనిని మనం కొనసాగించాలి. మరణం మన కళ్ళ ముందు ఉన్నా కూడా ఏమంటే మనకు మరణం కొన్ని రోజుల్లో సంక్రమిస్తుంది అన్నా కూడా మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి తెలుసా? మన ధైర్యాన్ని మనం పోగొట్టుకోకూడదండి. మనందరికీ తెలుసు ప్రశాంతి. మరి తనకు తెలుసు తను చనిపోతాను తెలుసా తెలియదా చెప్పండి? ఖచ్చితంగా తెలుసండి. ఏదో ఒక రోజు నేను చనిపోతాను. మరి నేను చనిపోతున్నాను కాబట్టి ఎలా బతికేయాలి అని ఏమైనా ఆశపడిందా చెప్పండి? లేదండి. ఇంకో నేను చనిపోతాను నాకు తెలుసు కాబట్టి ఇగో నేను ఉన్నంత కాలము నేను దేవుని పనిలో ధైర్యంగా నేను నిలబడాలి. మరి మరణ భయం ఆమెకుందా చెప్పండి? లేదు. దేవుని పని గురించి మరణం ఎదురవుతున్నా కూడా ఆ దేవుని పని గురించి ఆలోచించిందని అంటే ఆ ధైర్యాన్ని ఆమెలో నింపింది ఎవరు చెప్పండి? ఆ ధైర్యాన్ని ఆమెకు కలిగించింది ఎవరు? ఏమండి ఈ లోకము గురించి ఆలోచిస్తే, ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తే మనం వెళ్ళటానికి ఇష్టపడడం. ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలనుకుంటాం, ఎప్పుడు ఇక్కడే జీవించాలనుకుంటాం ఏండి, ఎప్పుడు ఇక్కడే మనం నివసించాలనుకుంటామండి. కానీ మరణం తర్వాత అద్భుతమైన జీవితం ఏమండి. మనం ఎదగాలండి అంటారు చాలామంది. ఎప్పుడు ఇదే స్థాయిలో ఉండిపోతామా? మనం డెవలప్ అవ్వాలండి, ఎదగాలండి అని అంటూ ఉంటారు లోక విషయాల్లో. కానీ మరణం దగ్గరికి వచ్చేసరికి అలా ఉండదండి. ఎప్పుడు మనం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటారు తప్ప ఏమండి మనం మరో లోకాన్ని వెళ్ళాలి, మన లోకాన్ని మనం సంతరించుకోవాలి. అది అద్భుతమైన లోకం. అక్కడ కన్నీరు ఉండదంట, బాధ ఉండదంట, కష్టాలు ఉండవంట, అప్పులు ఉండవంట, రోగాలు ఉండవంట ఏమండి, ఎటువంటి శ్రమ ఉండదంట, ఎటువంటి కష్టాలు ఉండవంట. హాయిగా తింటూ సంతోషంగా హ్యాపీగా దేవుణ్ణి చూసుకుంటూ ఏమంటే అబ్రహాం గారితో మాట్లాడుకుంటూ ఏమంటే జాన్సన్ అన్నీతో మాట్లాడుకుంటూ ఏమంటే అలాగ అనుకుంటాం మనం చెప్పండి? అలాగ అనుకోండి. కానీ మనకు ఆ ధైర్యం రావాలి. వెళ్ళిపోతే ఏముంది, దేవుడి పని బ్రతుకున్నంతకాలం చక్కగా దేవుడి పని చేసుకుంటాం. వెళ్ళిపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ ధైర్యం మనలో పుట్టించటానికి, ఆ ధైర్యం మనలో కలిగించటానికి లోకంలో ఉన్నవారైతే ఇవేవో అర్థం కావట్లేదు కాబట్టి భయపడిపోతున్నారు. కానీ వాక్యం కలిగినటువంటి మనం ఏమవ్వాలి? మనం ఎలా ఉండాలో తెలుసండి. మరణానికి ఎప్పుడూ కూడా మనం భయపడకూడదు.
అలాగని నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. అలాగని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ తొందరగా చచ్చిపోతే వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు కూడా మనం ఉండకూడదు. ప్రతిదానికి కూడా మనం ఏం చేయాలి? దేవునికి మనం లెక్క అప్పగించుకోవాలి. ఆయన ఇవ్వాలి మరణం, ఆయన సంకల్పానుసారంగా మరణం అనేది మనకు రావాలి. ఏమంటే అంత ధైర్యంగా వాళ్ళు బోధించారు. మీరు ఎన్ని అనుకున్నా మీరు చంపుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా చేసుకోండి, మేము ఈ సువార్తన ప్రకటన మాత్రం మేము ఆపము. కన్నవాటిని విన్నవాటిని మాకు ఏదైతే మాకు చెప్పారో అవి ఏవి కూడా మేము ఆపకుండా ధైర్యంగా మేము బోధిస్తాము అని చెప్పి మరణాన్ని కూడా వాళ్ళకి తెగించేశారంటే ఎంత ధైర్యం కలిగి ఉన్నారో ఆలోచించండి. ఎంత ధైర్యం కలిగి ఉన్నారు అండి. అలాంటి ధైర్యం మనలో కూడా పుట్టాలి. చనిపోయారంటే ఏమో ఎందుకు చనిపోయారో, ఏమైపోయిందో, దేవుడు ఏమైనా శిక్ష చేసేసాడో, లేదంటే మరి ఇంకేదో కారణంతో ఏదో ఒక పెద్ద విషయంగా, ఏదో భయంకరమైన విషయంగా, ఎవరికి లోకంలో ఏదో జరగని విషయంగా ఏమంటే ఈరోజు మనం వాక్యం తెలిసినటువంటి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదండి. అందుకే డాడీ గారు చూడండి, ఎవరు చనిపోయినా కూడా అలాగే ఉంటారు. మనలా శుభ్రంగా ఏడ్చేసి గుండెలు బాధేసుకొని అలాగే ఏడడం తప్పని అంటం లేదు, కానీ అంతగా ఏమైనా చెయ్యరు. ఎందుకు? వాక్యం తెలుసు కాబట్టి. ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను కాబట్టి ఎక్కువ ఆయన మాటలో కూడా మనకి ఏమనిపిస్తుంది, ముందు మీకంటే నేను ముందే వెళ్ళిపోతాను, ఎందుకంటే పెద్దవాడిని కాబట్టి, వయసు వృద్ధాప్యంలోకి వచ్చాను కాబట్టి. అంటే ఆ మరణం గురించి కూడా అంత ధైర్యంగా ఎవరు మాట్లాడగలరో చెప్పండి? ఎవరు మాట్లాడగలరో తెలుసండి? మరణం తర్వాత ఆ జీవితం అర్థమైతే, మరణం తర్వాత ఆ లోకం యొక్క గొప్పతనం అర్థమైతే ఏమండి నిజంగా మనకి అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటాం, ఇక్కడ ఉండాలనుకోమండి. వీలైనంత త్వరగా తీసుకెళ్ళిపో తండ్రి అని దేవుని మనం వేడుకుంటాం. పౌలు గారు అలాగే వేడుకున్నారు కదండి. పౌలు గారు ఏమనుకున్నారు? అనేక మార్లు ప్రాణాపాయములు వచ్చినాను. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి చెప్పండి? అనేక మార్లు ప్రాణాపాయాలు వచ్చాయంట. ప్రాణాపాయం అంటే మరణం దగ్గరికి వచ్చి అలాగా వెళ్ళిపోయిందంట. మరణం అలాగా ఆయన దగ్గరికి వచ్చి అలా టచ్ చేసి వెళ్ళిపోయిందంట. అంటే అనేక మార్లు, ఒక మారా రెండు మార్లు చెప్పండి? అనేక మార్లు సముద్రంలో ఉండిపోయాడంట, అనేక మార్లు ఆకలి దప్పులతో ఉన్నాడంట. అంటే అన్నీ కూడా ప్రాణాపాయాలే. అనేక మార్లు ప్రాణాపాయం లేదంటే మరణం ముందుకు వచ్చినా కూడా అంటే ఆయన భయపడకుండా మరలా ఎందుకంటే చేస్తున్నాడు చెప్పండి సువార్త? ఒకసారి కలిగిందంటే మనం ఏం చేస్తాం? మళ్ళీ దాని దగ్గరికి వెళ్లకుండా మనం చూసుకుంటాం, అంతేనా? ఒకసారి ప్రాణాపాయం కలిగింది, ఎక్కడికో వెళ్ళి ఏదో దేంట్లో పడిపోయావు, లేదంటే ఏదో రకంగా మనకు ప్రాణాపాయం వచ్చింది, మరలా దాని దగ్గరికి వెళ్ళడానికి మనం చూస్తామేంటి? అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి మనం ప్రయత్నిస్తామా? అస్సలు అటువైపు మనం మళ్ళీ ప్రయత్నించాం. ఎందుకు? మళ్ళీ చచ్చిపోతామేమో అని భయం. కానీ పౌలు గారు ఎలా ఉన్నారంటే అండి, అనేక మార్లు ప్రాణాపాయం కలిగినా ఆయన మరలా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడిపోయారంట. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని. చూడండి ఆ మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరం అందు గణపరచబడునని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారండి? పూర్ణ ధైర్యంతో. అదేంటి పౌలు గారు? అనేకసార్లు ప్రాణాపాయాలు వచ్చాయి కదా, ఎన్నోసార్లు మరణం మీకు సంభవించడానికి వచ్చింది కదా, మరి ఎందుకు మీరు భయపడటం లేదా అంటే? ఎందుకు భయం? అన్నిటినీ పెంటతో సమానంగా నేను ఎంచేసుకున్నా, నాకేవి లోకం మీద ఆశ లేదు. ఆశ ఉన్నవాడే భయపడతాడు, అంతేనా? ఆశ ఉన్నవాడే భయపడతాడు, వెళ్ళటానికి ఇష్టపడలేని వాడే భయపడతాడు, ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే ఏదో ఉందనుకున్న వారే భయపడతారు. కానీ ఏమంటే లేదంటే ఒక మంచి ఇల్లు, మంచి డూప్లెక్స్ హౌస్ కట్టిస్తానంటే, ఒక కమ్మలింట్లో ఉన్నవాడికి డూప్లెక్స్ హౌస్ కట్టిస్తానంటే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? రెక్కలు ఎగరేసుకొని మరి వెళ్ళిపోతారు. ఇచ్చే బాబు ముందు ఆ డూప్లెక్స్ హౌస్ ఏదో అనేసి. కమ్మలింట్లో ఉన్నవాడు లేదంటే పెంకుటిల్లో ఉన్నవాడికి మంచి హౌస్ ఇస్తాను, లేదంటే మంచి లగ్జరీ లైఫ్ ఇస్తాను అన్నప్పుడు, మంచి ప్యాలెస్ ఇస్తాను అన్నప్పుడు అతను ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. ఖచ్చితంగా ఈ కమ్మలిల్లు మాకు వద్దనేసి ఖచ్చితంగా పారిపోతాం ముందే అక్కడికి. మరి ఈ దేహమైన ఈ కమ్మలింట్లో ఉండిపోదాం అనుకుంటున్నాం మనం. ఈ దేహాన్ని అంతవరకు కొంచెం మామూలు ఇల్లుగా అనుకోండి, ఈ దేహంలో ఉండిపోవాలనుకుంటున్నాం, లేదంటే ఈ లోకమనే ఈ కమ్మలింట్లో ఉండిపోవాలనుకుంటున్నాం. కానీ మంచి ప్యాలెస్ అయినా,
అక్కడ పరలోకానికి వెళ్ళటానికి మనం ఇష్టపడట్లేదు. ఎప్పుడు మనం ఇష్టపడమో తెలుసండి, చెప్పాను కదా, మనం ఆ లోకం యొక్క గొప్పతనం మనకు తెలియనప్పుడు, మరణం తర్వాత రాబోయే జీవితం మనకు అర్థం అవ్వలేనప్పుడే మనము భయపడిపోతాం. కానీ పౌలు గారు ఇక్కడ నా బ్రతుకు మూలమైనా సరే, చావు మూలమైనా సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడాలి. ఇక్కడ ఏమంటున్నా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన. 23వ వచనం, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఏమంటే చావుకు భయపడుతున్నటువంటి లోకంలో చచ్చిపోవాలని ఎవరైనా కోరుకుంటారు? అది దేవుని కోసం చనిపోవాలని ఎవరైనా ఆశపడతారా చెప్పండి? ఇంకా దేనికోసమైనా చనిపోవడానికి మనిషి ఇష్టపడతాడేమో, కానీ ఏమంటే దేవుని కోసం బ్రతకాలని ఎంతగానో ఆతృతపడే ఆశపడే లోకంలో పౌలు గారు మరణానికి భయపడకుండా ఆయన ఏమంటున్నా, నేను వెళ్ళిపోతాను బాబు, ఇక్కడ ఉండలేను, నేను వెడలిపోయి ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, క్రీస్తుతో కూడా ఉండవాలనని. నేను క్రీస్తుతో కూడా ఉంటాను, నేను క్రీస్తుతో కూడా ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను ఆయన చూడాలి, నేను తండ్రిని చూడాలి, నేను ఆ లోకం ఎలా ఉంటుందో, అక్కడ పరిస్థితి ఏంటో, ఇక్కడ వాతావరణం చూస్తాం, మరి అక్కడ ఎలా ఉంటుందో. అంటే ఆ మాటలు మనం ఎక్కువ జాన్సన్ అని నోట్లో మనం ఎక్కువగా విన్నాం. ఆ లోకం ఎలా ఉంటుంది, అద్భుతమైన లోకం, వెళ్ళిపోదు, ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపోదాం అన్నారు ఆయన చాలాసార్లు అన్నారు ఆయన మాటల్లో. మరి ఆయనకు అర్థమైంది ఆ లోకము ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆయనకు అర్థమైంది కాబట్టి వెళ్ళిపోదు, ఇక్కడ ఏముంది, బ్రతుకున్నంతకాలం చక్కగా దేవుని పని చేసేద్దాం, త్వరగా చనిపోయి వెళ్ళిపోదాం. ఈరోజు వాక్యం తెలిసినటువంటి మనము కూడా బ్రతుకుంటే దేవుని పని, అంతే కదండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, నా బ్రతుకు నేను బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. ఒకవేళ మరణమే వచ్చిందనుకో, ఆ మరణము వలన కూడా ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మహిమపరచబడాలి. మరణము కూడా దేవుడి మహిమార్థమై జరగాలి, అంతే కదండి. యేసుక్రీస్తు వారి మరణం ఎవరి మహిమార్థం జరిగింది? దేవుడికి ఘనత తీసుకొని రావాలి, దేవుని మహిమార్థమై, మనుషులందరికీ మేలుకరంగా, దేవుణ్ణి సంతోషపరిచే విధంగా. అంత విలువైన మరణాన్ని యేసుక్రీస్తు వారు పొందుకున్నారు కదండి. అలాగే ఎంతోమంది భక్తులైన వారు ఎంతో విలువైన మరణాన్ని పొందుకున్నారండి. మరణం అందరికీ సంక్రమిస్తుంది, అది ఖచ్చితం, తప్పించడానికి వీలు లేదు. మరి తప్పించలేనప్పుడు మనం ఏం కోరుకోవాలో తెలుసండి, మరణం వస్తే రాని, మరణం వచ్చే చివరి క్షణము వరకు కూడా నేను దేవునిలో ఖచ్చితంగా నేను బ్రతకాలి, నా మరణం కూడా దేవుని కొరకే జరిగేదిగా ఉండాలి అని మనం ఎప్పుడూ కూడా కోరుకునే వారంగా మనం ఉండాలండి. అలా ఉన్నప్పుడే దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపించి మరి ఇవన్నీ కూడా మనకు తెలియచేయించినందుకు మనం ఆయన సంకల్పాన్ని మనం అర్థం చేసుకున్న వారంగా మనం ఉంటాము. మరి మరణ భయాన్ని తొలగించినటువంటి యేసుక్రీస్తు, మరి ఆయన జీవితాన్ని మనం ఈరోజు వాక్యం రూపంలో మనం చూస్తున్నాం. ఆయన ఎంత గొప్పగా ఆయన గొప్ప స్థానాన్ని ఆయన పొందుకున్నారు, గొప్ప జీవితాన్ని ఆయన పొందుకున్నారు. మరి మనం అందరం కూడా ఆ జీవితాన్ని మనం కూడా పొందుకోవాలని అంటే ఆయన ఎలా అయితే గొప్ప మరణాన్ని పొందాడో, విలువైన మరణాన్ని పొందాడో. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన పొందిన శ్రమలను బట్టి, లేదంటే అపోస్తులు పొందిన మరణాన్ని బట్టి, వాళ్ళు ఏదో నీతిమంతులు కాదు అన్నట్టుగా వాళ్ళ మరణాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు డిసైడ్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా మరి దేవుడు ఎందుకు ఆ మరణాన్ని తప్పించలేదు అన్నట్టుగా, మరి దేవుడు నిజంగా మరి తప్పించవచ్చు కదా, అన్ని శ్రమలు కష్టాలు అని ఎందుకు అపోస్తులు అంత భయంకరంగా ఎందుకు మరణాన్ని అనుభవించారు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అసలు దేవుడు వారిని పంపించిందే ఆ పని కోసమే కదండి. మరి ఎందుకు ఇంకా ఆయన తప్పిస్తాడు చెప్పండి? ఆయన పని ఉంటే ఆయన ఖచ్చితంగా ఎన్ని వచ్చినా, మరణమే ఎదురైనా తప్పిస్తాడు. పౌలు గారిని తప్పించలేదా? మరణాన్ని తప్పించట్లేదని అంటే దేవుడు దేవుడు ఇంకా వారితో ఇంకా దేవుడి పని ముగిసిపోయిందని అర్థం. అలా అర్థం చేసుకోవట్లేదు ఈరోజు లోకంలో, అలా అర్థం చేసుకోవట్లేదండి. దేవుడు ఎందుకు వారిని కాపాడలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ లోకంలో. మనకు అలాంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుని కొరకు మనం ఆలోచించే వారంగా మనం ఉండాలి. మరి మనం మరణాన్ని గురించి ఆలోచించకుండా, మరి మరణం వస్తుందని మనకు తెలుసు కాబట్టి దాన్ని జ్ఞాపకంలో పెట్టుకుంటూ, ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచించకుండా, నేను మరణించే లోపు నేను ఎంతవరకు భూమి మీద ఉంటే అంతవరకు దేవుని పని గొప్పగా చేసుకొని నేను వెళ్ళిపోవాలి అని మనం అందరము కూడా ఆలోచించే వారంగా ఉండాలని మరి మాటలు తెలియచేస్తూ, మరి ఎంతవరకు ఆసక్తిగా ఉన్న మీ అందరికీ నా వందనములు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను.